హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీలో ఎంబీబీఎస్ కి, అలాగే బీడీఎస్ కి బి కేటగిరీ అండ్ సి కేటగిరీలో సీట్స్ కొన్ని మిగిలిపోయిన సందర్భంగా ఇప్పటి వరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఈ సీట్స్ కి పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే మీరు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ డిసెంబర్ 26వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి డిసెంబర్ 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 9,000 రూపాయలు పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతేకాదు మీరు ఎన్ఆర్ఐ కేటగిరీ సర్టిఫికెట్స్ పెట్టుకోవాలి అంటే ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే ఎన్ఆర్ఐ ఆప్షన్ చూజ్ చేసుకుని ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంతకు ముందు ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ లో ఎవరైనా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేసి ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు ఎన్ఆర్ఐ సీట్స్ పొందాలి అంటే ఖచ్చితంగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ స్టూడెంట్స్ 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఫీ మీరు పే చేసి, ఇది కూడా మీరు లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ లోనే ఈ అమౌంట్ పే చేయడానికి లింక్ ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసి బి కేటగిరీ నుండి ఎన్ఆర్ఐ స్టేటస్ పొంది ఎన్ఆర్ఐ సీట్స్ ని మీరు అలాట్మెంట్ పొందే అవకాశం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ యొక్క డేటాని బేస్ చేసుకొని ఎంతమంది స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉంది అనేది అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తాము అని చెప్తున్నారు. ఈ ఎలిజిబుల్ లిస్ట్ డిస్ప్లే చేసేది డిసెంబర్ 27వ తారీఖు సాయంత్రం 5 గంటలకి. ఎవరి పేర్లైతే ఈ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటాయో వాళ్ళు ఇంతకు ముందు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని సీట్ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్స్, ఆల్రెడీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసుకున్న స్టూడెంట్స్, వాళ్ళు కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డిసెంబర్ 27వ తారీఖు రాత్రి 7 గంటల నుండి డిసెంబర్ 29వ తారీఖు ఉదయం 11:30 వరకు అవకాశం కల్పిస్తున్నారు. ఆ తర్వాత మీకు రిజల్ట్స్ డిసెంబర్ 29వ తారీఖే వెంటనే అంటే సాయంత్రానికి మీ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. కాలేజెస్ లో రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేటు డిసెంబర్ 31, 2025. ఇప్పుడు అసలు ఎన్ని సీట్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ లో సి కేటగిరీ సీట్స్ 4 ఉన్నాయి. అలాగే ఫాతిమా మెడికల్ కాలేజ్ కడపలో 5 సీట్స్ ఉన్నాయి. నిమ్రా మెడికల్ కాలేజ్ ఇబ్రహీంపట్నంలో సి కేటగిరీ సీట్స్ 4 ఉన్నాయి. టోటల్ గా 13 సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి ఎంబీబీఎస్ సీట్స్. అలాగే బీడీఎస్ కి సంబంధించి బి కేటగిరీ సీట్స్, అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. నిమ్రా కాలేజ్ లో 4 బి కేటగిరీ సీట్స్ నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నాయి. అలాగే P2 అంటే సెయింట్ జోసెఫ్స్ డెంటల్ కాలేజ్ లో ఏలూరులో ఒక సీట్ ఖాళీగా ఉంది లోకల్ స్టూడెంట్స్ కి. అలాగే సి కేటగిరీలో టోటల్ గా 25 సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పుడు ఈ ఎంబీబీఎస్ కి బీడీఎస్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. సో ఈ లిస్ట్ లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే టైంలోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా ఇచ్చారండి. ఈ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ లో ఎనెక్సర్ 2 అని లాస్ట్ పేజెస్ లో ఎనెక్సర్ 2 ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎనెక్సర్ 2 ఉంది. ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఎవరైతే మిమ్మల్ని ఎన్ఆర్ఐ కేటగిరీలో స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచరు, స్టూడెంట్ సిగ్నేచరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సెకండ్ వన్ వచ్చేసి ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నారు. గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ కార్డు, పాస్పోర్ట్ ఇష్యూడ్ బై ది రెస్పెక్టివ్ కంట్రీ అన్నారు. సో ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐ బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ లాస్ట్ 6 months లేదా లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్లు లేదా గ్యాస్ బిల్లు లేదా వాటర్ బిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎన్ఆర్ఐ అన్నారు. సో ఇక్కడ నెంబర్ 1 కంపల్సరీ ఉండాలి, మ్యాండేటరీ. అంటే నెంబర్ 2 లో ఏ ఒక్కటి ఉన్నా పర్లేదు, నెంబర్ 3 లో ఏ ఒకటి ఉన్నా పర్లేదు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కలిపి ఒక సింగిల్ డాక్యుమెంట్ చేసి దాని యొక్క సైజు 1000 KB కంటే తక్కువ ఉండేలాగా మీరు మెర్జ్ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు, జాగ్రత్తగా చూసుకోండి. సో ఎవరైతే ఇప్పుడు ఈ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వెంటనే మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.